వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్. క్షయవ్యాధిని ముందుగా గుర్తిస్తేనే పూర్తిగా నయం చేయవచ్చు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. దండపల్లి మండల నాగసముద్రం గ్రామంలో బోర్వెల్ వేయించి నీటి సమస్యలను తీర్చిన రఘునాథ్. రాత్రి వేళ వాహనాలు నడిపే డ్రైవర్ల నిద్రమత్తును వదిలిస్తున్న భీమారం ఎస్ఐ రాజేందర్. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లకు విశ్రాంతినిస్తూ అవగాహన కల్పిస్తున్న పోలీసులు. క్షయవ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే నయం చేయవచ్చునని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందమరి మండలం అందుగులపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయవ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించినట్లయితే నయం చేయవచ్చునని, 100 రోజుల పాటు క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, వైద్య పరీక్షల ద్వారా క్షయవ్యాధిని గుర్తించవచ్చునని, సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలు స్వయంగా భాగస్వాములైతే వ్యాధి నివారణ మరింత సులభతరం అవుతుందని అన్నారు. 14 సంవత్సరాలు పైబడిన వారందరికీ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని, వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలని తెలిపారు. క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నిశ్చిత భూషణ్ యోజన కింద ప్రతి నెల 1,000 రూపాయల పోషణ చికిత్స కాలం వరకు అందించడం జరుగుతుందని, వ్యాధిగ్రస్తులు గాలి వెలుతురు ఉన్న ప్రాంతాల్లో ఉండాలని, జిల్లా వ్యాప్తంగా 759 మందికి క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తొందరగా గుర్తించడం, సమయానికి మందులను అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అనిల్, డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ రమేష్, సిహెచ్ఓలు వెంకటేశ్వర్లు, నాందేవ్, అల్లాడి శ్రీనివాస్, విజయ, ఆశా ఆరోగ్య కార్యకర్తలు, సమన్వయకర్తలు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు మందమరి అందుగులపేటలో మనము టీబీ ముక్త భారత్ సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో ఈ 100 డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేజర్గా మన ఏముంది అంటే అందరికీ ఎవరైనా హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, ఎవరికి ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయి, దానికి మనం చెక్ చేయించి వాళ్ళకి ఏమైనా టీవీ సంబంధించిన ఉన్నాయంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలి. నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ సంబంధించిన కూడా మనం అందరికీ చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు ఎవరికి టీవీ డిటెక్ట్ అయింది వాళ్ళకి టైం ఫ్రేమ్గా అంటే 6 months 9 months ఎంత టైంకి మెడిసిన్ ఇవ్వాల్సిందంటే ఫ్రీగా మెడిసిన్స్ వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అంటే దానికోసం ఫైనాన్షియల్గా ఎక్స్టెంట్ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది ఎన్జిఓ, కొంతమంది ఏజెన్సీ దానికి న్యూట్రిషన్ కిట్ కూడా ఈరోజు కూడా మనకి న్యూట్రిషన్ కిట్ 100 వచ్చింది, అది కూడా మనం ఇస్తున్నాము. సో దట్ మనం హెల్తీగా ఉంటే, కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఖచ్చితంగా టీవీ మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేయవచ్చు. ఎట్లా మనం స్మాల్ పాక్స్ లాగా, పోలియో లాగా డిజీజ్ ఎలిమినేట్ చేసాము, సేమ్గా టీబీ కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. దానికోసం అందరూ కలిసి పబ్లిక్ రిప్రజెంటేటివ్, అధికారులు, స్వయం సంఘాలు, మీడియా అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా టీబీ కూడా మన రాష్ట్రంలో, మన జిల్లాలో జీరో అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో మంచిర్యాల జిల్లాలో ఏ గ్రామంలోనైతే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా గెలిపిస్తే తన సొంతంగా 10 లక్షల రూపాయలతో ఆ గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తానని మాట ఇచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈరోజు దండపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామ ప్రజలు సర్పంచ్గా నందుర్గ సుగుణని గెలిపించడంతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి తన సొంత నిధులతో గ్రామంలో బోర్వెల్ వేయించి మోటార్ను బిగించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించిన నాగసముద్రం గ్రామంలో నీటి సమస్య ఉందని ప్రజలు తెలపడంతో తన సొంత నిధులతో బోర్వెల్ వేయించి ఈరోజు మోటార్ను ప్రారంభించడం జరిగిందని,
దీంతో ఈ గ్రామంలో ప్రజల నీటి సమస్యలు తీరినట్లు అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, గ్రామాల అభివృద్ధి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నిధులతో మాత్రమే ఇప్పటికీ జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన సొంత నిధులతో అందజేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ, ఉప సర్పంచ్ పుదరి రమణయ్య, ఎర్రం విజేందర్, వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాగసముద్రం ప్రజలందరికీ కూడా సర్పంచ్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిని, అదేవిధంగా ఉప సర్పంచ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధికి మా స్వంత నిధులతోటి ఈ గ్రామం యొక్క అభివృద్ధి చేస్తామని సర్పంచ్ ఎన్నికల సమయంలో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి అయిన సుగుణమ్మ గారిని పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలు గెలిపించారు. అదేవిధంగా ఉప సర్పంచ్ అయిన రమణయ్య గారిని, వారితో పాటు వార్డు మెంబర్లందరినీ కూడా ఈ గ్రామ ప్రజలు గెలిపించి వాళ్ళ మాట మీద ఈ గ్రామ ప్రజలు ఉన్నారు. వాళ్ళ మాట మీద ఉంటే మేము కూడా మా మాట మీద మేము ఉండడానికి కొరకు ఈ రోజు ఏదైతే ఎన్నికల సమయంలో మేము చెప్పినామో, ఈ గ్రామంలో నీటి సమస్య చాలా పెద్ద సమస్య. ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల కాలనీలు ఉన్న ప్రజలకందరికి కూడా నీళ్లు రాక, ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వస్తలేవు. ఇక్కడ నీళ్లు రాక ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నీటి సమస్యకు పరిష్కారం తీసుకురావాలని ఈ గ్రామ ప్రజలకు మళ్ళీ ఈ ముందుగా అంటే ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఈ సమస్య ఉండద్దు, వేసవి కాలంలో ఈ సమస్య ఉండద్దని ఇక్కడ ఒక బోర్ని దాదాపు 300 ఫీట్లతోటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే అనుకున్న దానికంటే ఎక్కువ నీళ్లు వచ్చినాయి. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా ఈ గ్రామంలో ఇటువైపు ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికి కూడా ఇవాళ ఈ నీటి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినాము. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా గ్రామంలో ఏ సమస్యలున్నా ఆ సమస్యలకు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొస్తూ మేము కూడా మా స్వంతగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తాము. గ్రామ ప్రజలకందరికి కూడా శుభాకాంక్షలు. నీటి సమస్య తీరినందుకు గ్రామ ప్రజలకందరికి కూడా, నాగసముద్రం గ్రామ ప్రజలకందరికి కూడా మా బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించి మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్డులో గల గోశాల యందు శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కుమారుడు శ్రీ కుర్మాచలం మనోజ్ గోవులకు వేసవికాలం ఆహారాన్ని అందించి గో సంరక్షణకై తోటి విద్యార్థులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి అధ్యక్షుడు శ్రీ కుర్మాచలం మనోజ్ మాట్లాడుతూ గోవులకు వేసవికాలం ఆహారం దొరకడం కష్టమవుతుందని, అట్టి సమయంలో గోవులు రోడ్లపై పడేసిన ప్లాస్టిక్ సామాగ్రిని తిని అనారోగ్యం పాలవుతాయని, ఇది గ్రహించిన తనను మార్కెట్లో తక్కువ ధరకే దొరికే పండ్లు, కూరగాయలు తీసుకొని వచ్చి గోవులకు తినిపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒకరోజే కాకుండా ఈ వేసవికాలం 3 నెలల పాటు గోశాలలోని గోవులకు ఆహారాలను అందిస్తామని సహకరిస్తున్న తోటి కళాశాల విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం కుమార్, గంగయ్య, వెంకటరమణ, విద్యార్థులు పవన్, రాజు నాయక్, మహేష్, శ్రీధర్, శృతి, అనుష, శిరీష, అఖిల తదితరులు పాల్గొన్నారు. నాతోటి అంటే మా సార్లకి నాతోటి ముందుకొచ్చి ముందు ఈ కార్యక్రమంలో శ్రీకారం చుట్టిన విద్యార్థులకు, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, మా సిస్టర్స్కి, అంటే మా అంటే ఆడపడుచులు అందరికీ ధన్యవాదాలు. నేను ఇదివరకు అంటే నా సొంతంగా మా నాన్న పేరు పైన బ్లడ్ డొనేషన్ క్యాంపు, మజ్జిగ పంపిణీ, అలాగే ఎన్సీసీ పిల్లలకు మధ్యాహ్నం భోజనము ఇలాంటివి చేయడం జరిగింది. అలాగే మాది మూగజీవాలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఒక ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గోవుశాల అంటే వాటికి ఇప్పుడు బయట అంటే ప్లాస్టిక్ తినడం కానీ, వాటికి అనారోగ్యం పాలు అవ్వడం కానీ ఇటువంటి బాగానే చూడడం జరిగింది. అది నా మనసుకు చెందించి ఇలా మనకు మార్కెట్లో ఫ్రూట్స్ కానీ, ఇలా ఏంటి చెరుకు పండ్లు కానీ ఇలాంటివి ఏమున్నాయో అవి వేస్టేజ్ కాకుండా గోశాలకు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజుతో కాదు, ఈ సమ్మర్ మొత్తం అంటే ఈ వేసవికాలం మొత్తం ఇలాంటి ఫ్రూట్స్ ఇవన్నీ ప్రతిరోజు తీసుకొచ్చి గోవులకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు సహకరించిన నాతోటి
స్నేహితులకు, నా ఆడపడుచులకు, మా అన్నలకు, మా కొలీగ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో వారి నాన్నగారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమితి ద్వారా కూర్మాచలం మనోజ్ మంచి మంచి కార్యక్రమాల్ని, ఇంతకుముందు ఏదైతే రక్తదాన కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మూడవది గోవులను మనం మాతలుగా పూజిస్తున్నాం. అటువంటి ఆవులకు ఆహార కొరత ఉండొద్దు, వాటికి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఆహార కొరత విషయంలో కానీ మార్కెట్కి వెళ్ళి ఒక మంచి విషయాలను అందరినీ చెప్పి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాటన్నిటికీ ఒక మంచి ఆహారాన్ని ఇద్దాం అనేటువంటి మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా బాగా జరగాలి. ఇటువంటి కార్యక్రమం ఈ సమ్మర్ అంతా కొనసాగాలని, వాటికి ఆహార విషయంలో ఎటువంటి కొరత రావద్దని, అవన్నీ కూడా మన సమాజంలో ఒక పాలు అని చెప్పినటువంటి మనోజ్కి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్నటువంటి తన బృందానికి అందరికీ, మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంచిర్యాల విద్యార్థులు ఇచ్చేసిన వాళ్ళందరికీ మా సూర్యనారాయణ సేవా సమితి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు ముందుండి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమాజంలో ఎప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా మనోజ్ కాలేజీలోనే కాకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, అదేవిధంగా నాతోటి అధ్యాపక బృందానికి, మనోజ్కి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా భీమారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా భీమారం ఎస్ఐ రాజేందర్ మరియు పోలీసులు రాత్రి వేళల్లో పహారా నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లను గుర్తించి వారికి తక్షణమే విశ్రాంతి కల్పించి తగు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి టీ తాగించడంతో పాటు కొంత సమయం వారితో మాట్లాడి నిద్రమత్తు తగ్గేలా చేసి అనంతరం వారిని ప్రయాణం కొనసాగించేలా సూచిస్తున్నారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకూడదని, అవసరమైతే విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి రాత్రి సమయంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్ఐ రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్ ఏరియాలో విద్యుత్ తీగలు దుకాణాల షెడ్లపై నుండి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయమై విద్యుత్ శాఖ ఇంజనీర్ శ్రీనివాస్కు తెలపడంతో ఆయన స్పందించి తీగలకు అడ్డంగా ఉన్న షెడ్డు యజమానిని పిలిపించి తీగల కింద ఏర్పాటు చేసిన షెడ్డులు తొలగించాలని 10 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ అధికారులు కూడా ఈ విషయంపై స్పందించి షెడ్డు తొలగించిన తర్వాతే విద్యుత్ తీగలు సరిచేస్తామని తెలిపారు. ఏది ఏమైనా విద్యుత్ తీగలు షాపులపై నుండి తక్కువ ఎత్తులో వెళ్లడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు తీగలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. కాశీపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో మంచిర్యాల జిల్లా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వేముల కృష్ణను కాశీపేట మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉప సర్పంచులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు వేముల కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అభినందనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన అధ్యక్షులు సత్యపాలరావు గారి నివాసంలో ఈరోజు మన వేముల కృష్ణన్న గారికి కాశీపేట మండల సర్పంచ్ అందరూ కలిసి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా, ఆయనకు ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ సీఎం గారికి, అలాగే మన ప్రేమ్సాగర్రావు గారికి, మన ఈ పెద్దలు అందరికీ, పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాశీపేట మండలంలో మన వేముల కృష్ణ గారితోటి వారి వెంబడి ఉండి వారితోటి మన అభివృద్ధి మండలంలోని ఏ కార్యక్రమం అయినా కూడా అలాగే సపోర్ట్గా ఉండి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున వారి పథకాలు ప్రజలకు అందే విధంగా మేము ఆయన వెంట ఉండి తప్పకుండా మేము కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ, ఈ వేముల కృష్ణన్న గారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన వేముల కృష్ణన్న గారికి కంగ్రాచులేషన్ తెలుపుతూ, కాశీపేట మండల ప్రజలు, సర్పంచ్ అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ
ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మంచిర్యాల శాసనసభ్యులు ఏఐసిసి సభ్యులు పిఎం నాయకులు కొక్కిరాల ప్రేమసాగరరావు, అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారికి, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిల్లింటి రఘునాథ్ రెడ్డి గారికి, మా ప్రియతమ నాయకులు అదాని సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు సత్యపాలరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీలో నాకు ప్రాధాన్యత కల్పించినందుకు ప్రత్యేకంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే రోజులు జరిగే స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మండలంలో అత్యంత ఎంపీటీసీ ఎంపీటీ స్థానాలు గెలుచుకొని ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు మరియు ముఖ్య కార్యకర్తలు నాకు వెన్నట్టుండి నాకు సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, సత్యపాలరావు గారి కొక్కిరాల కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ అండదండలతో ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నటకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల కాలం నుండి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని నిరసిస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి 12 గంటలకు ముందస్తుగా బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, బీఆర్ఎస్వి జిల్లా నాయకులు జిలకర మహేష్, నస్పూరి శివ కుమార్, కుర్మ దినేష్లను ముందస్తుగా అరెస్టు చేసి ఆర్కేపీ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులను ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకు దూరం చేస్తుందని, దానిలో భాగంగానే విద్యాశాఖకు 8% నిధులు కేటాయించడమే అని అన్నారు. గత 2 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధ వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి గురుకులాలలో వేలాది మంది విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నా కూడా మరి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మరి గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులను ఆ విధంగా మోసం చేస్తూ ఉంటే మరి యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలలో నాన్ రెసిడెన్షియల్గా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం మరి రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని కూడా చదువుకు దూరం చేసే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి గత 2.5 సంవత్సరాల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే మరి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా మంచిర్యాల జిల్లాలో పోలీసులు మరి బీఆర్ఎస్వి నాయకులను ఏదో దొంగల్లాగా మరి రాత్రిపూట ఇళ్లకు చొరబడి అక్రమంగా అరెస్టు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరియు అట్లాగే ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వి ఎప్పుడు విద్యార్థుల పక్షాన కొట్లాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను ఆపినారో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజులలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మరియు అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు 4,000 రూపాయలు, మరి విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీలే కావచ్చు, 2,500 రూపాయలే కావచ్చు, మరి 5 లక్షల జాబ్ కార్డే కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలే కావచ్చు, ఇవన్నీ వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది, దాంట్లో భాగంగా మరి ముందస్తుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు
రాత్రి 12 గంటల తర్వాత ఇండ్లలోకి చొరబడి మరి మా విద్యార్థి నాయకులు మమ్మల్ని అందరూ కూడా రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే న్యాయమైన కోరికనే అడుగుతా ఉన్నాము, ఏది 1200 కోట్ల రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ రియంబర్స్మెంట్ విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. మరి రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ఈ అక్రమ అరెస్టులు చేస్తే ఈ విద్యార్థి లోకం తట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రియంబర్స్మెంట్ను రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. మందమరి పాలచెట్టు ప్రాంతంలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ స్వాములు భక్తి శ్రద్ధలతో 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య ఆచార్య మాట్లాడుతూ పవిత్ర భక్తితో స్వామివారిని వేడుకున్న కోరికలు తీరుతాయని, ఏటా 800 మంది స్వాములు ఈ ఆలయంలో మాల ధరిస్తారని, మార్చి 27న నిర్వహించబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రజలందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఆ యొక్క శ్రీరామచంద్రస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా అపర భద్రాదిని తలపించే విధంగా జరుగుతుంది మన మిథిలా ప్రాంగణంలో. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఆంజనేయ స్వామి దీక్షాపరులు దాదాపు 300 పైగా స్వాములందరూ కలిసి ఏకకంఠంతో ముక్తకంఠంగా హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలం శోభాయాత్రగా మన మందమరి పట్టణమంతా కూడా స్వాములు రామనామ కీర్తన చెబుతూ శోభాయాత్రగా తెరలి వెళ్తూ ఉన్నారు. అట్లాగే రేపటి రోజున ఈ యొక్క మదిర అంజయ్య గారు అని చెప్పి వారి గృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఉంది. అట్లాగే ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉంటారో వారే అమ్మవారి తరఫున కూర్చుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ యొక్క వారి గృహంలో స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ నరేష్ హారిక గారి దంపతుల గృహంలో ఎదుర్కోలు మహోత్సవం 26వ తేదీన అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. అట్లాగే మనకు 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమం మొదలై రామ కళ్యాణ మహోత్సవం సరిగ్గా 11 గంటల 35 నిమిషాలకి అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఇట్టి కార్యక్రమాలకు భగవద్భక్తులందరూ కూడా విచ్చేసి, ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా మన కుటుంబ సభ్యులతో తలంబ్రాలతో విచ్చేసి రామ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి జగద్రక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి అట్లాగే మన పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనకి. జై శ్రీమన్నారాయణ. దండేపల్లి మండలంలోని గూడెంగుట్టలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీ సంకటనల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ 20/12/2025 నుండి 23/3/2026 వరకు మొత్తం 94 రోజుల కాలానికి గాను హుండీలను విప్పి లెక్కించగా మొత్తం 6,67,205 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా ఆదిలాబాద్ జిల్లా సహాయ కమిషనర్ శ్రీ ఎన్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు భక్తులకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ కార్మెల్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫాదర్ రెక్స్ మాట్లాడుతూ విద్యతో మాత్రమే అభివృద్ధి చెందుతారని, విజ్ఞానం ఉన్నత స్థాయిలో నిలిచేలా ఎదిగేందుకు చదువు మాత్రమే తోడ్పడుతుందని, ఉన్నత విలువలతో కూడిన విద్యను కార్మెల్ పాఠశాల అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. At the outset, I extend a hearty welcome to each and every one of you to this day of grace, gratitude and gladness. Today is a day of grace. It's a day of gratitude and a day of gladness. A day of grace. God has showered His blessings upon us throughout this academic year 25-26. He has accompanied us in our educational journey, and therefore it's a day of grace. It's a day of gratitude. Our hearts are filled with gratitude to God and to the Diocese of Adilabad and to all the parents and well-wishers for trusting us, for trusting Carmel management and sending your votes to study. Today is a special and memorable occasion for all of us. We have gathered here to celebrate the graduation of every students. And this is an occasion where the young children nature their life for one step of life. First, let us take a moment to appreciate our little children, graduates. Dear children, today you are taking your very first step in a long and wonderful journey of education. Though you are small, your dreams are big. Your hearts are pure. Your smiles bring joy to everyone around you. For leading your past decades and ambitions, making friends and sharing laughter, you have grown so much. We are incredibly proud of each one of you. As you are moved forward to the next stage, remember to be curious, to ask questions. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్షయవ్యాధిని ముందుగా గుర్తిస్తేనే పూర్తిగా నయం చేయవచ్చు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. దండపల్లి మండల నాగసముద్రం గ్రామంలో బోర్వెల్ వేయించి నీటి సమస్యలను తీర్చిన రఘునాథ్. రాత్రి వేళ వాహనాలు నడిపే డ్రైవర్ల నిద్రమత్తును వదిలిస్తున్న భీమారం ఎస్ఐ రాజేందర్. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లకు విశ్రాంతినిస్తూ అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.